బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆక్వా రైతు సంఘాలు మరోసారి సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో సమీక్ష నిర్వహించారు. దశల వారీ పోరాటాలు, క్రాప్ హాలిడే దిశగా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రొయ్య మేత రేటు పెంచకుండా ఉండటం కష్టమంటూ ఫీడ్ కంపెనీలు తేల్చి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టన్ను మేత 8,000 నుంచి 10,000కు పెంచడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆక్వా రైతు సంఘాలు మరోసారి సమావేశమయ్యారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై అయితే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో సమీక్ష నిర్వహించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. యశ్వని, అటు ఆక్వా రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఫీడ్ కంపెనీలను దిగి వచ్చేలా చేస్తామని చెప్పినప్పటికీ వారు మొన్న జరిగినటువంటి అప్సడా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏమాత్రం కూడా తలపోవడంతో ఆక్వా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ సమావేశంలో చర్చలు విఫలమయ్యాయంటూ కూడా వారు తిరిగి వచ్చేసిన నేపథ్యంలో ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. ప్రధానంగా రొయ్య మేత అనే రేటుకు సంబంధించి దశల వారీగా వారు పెంచుతున్నారు. ముడి సరుకు రేటు తగ్గినప్పుడు కూడా ఆ ధరను తగ్గించకుండా పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా టన్నుకి 1,000 రూపాయల నుంచి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచినటువంటి ధర ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదు అనేటువంటి ప్రధాన డిమాండ్ ను వారు ఈ ప్రభుత్వం ముందు ఉంచిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో యూనిట్ విద్యుత్ ₹1.5కే సబ్సిడీకి అందిస్తాము ఆక్వా రైతులకు అని చెప్పి హామీ ఇచ్చింది. అది ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. నాన్ ఆక్వా జోన్ వంటి సమస్యల గురించి కూడా ఏమాత్రం స్పందించలేదు ప్రభుత్వం. అవన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలంటే ఒక అల్టిమేటాన్ని కూడా జారీ చేశారు. అలాగే అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్ కంపెనీలతో పాటు ఎక్స్పోర్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక సిండికేట్ గా మారి రొయ్య ధరను తగ్గించేస్తున్నారు. ఇటీవల ఓవైపు ఫీడ్ ధర పెంచడం, మరోవైపు రొయ్య రేటును కేజీకి 20 రూపాయల వరకు ఫీడ్ కంపెనీలు అకారణంగా తగ్గించేశాయి ఎక్స్పోర్ట్ కంపెనీలు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రధాన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ఉంచుతూ ఒక కీలకమైనటువంటి తీర్మానాలు కూడా తీసుకున్నారు. సమావేశం వాడివేడిగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు నుంచి ఖచ్చితంగా దశల వారీ ఉద్యమాలతో పాటు రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల పాటు కూడా ఆక్వాకు క్రాప్ హాలిడే ప్రకటించాలంటూ కూడా ఈ సమావేశంలో చర్చ అయితే కొనసాగుతుంది. దాని మీద పూర్తిగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అల్టిమేటాన్ని తాము పంపిస్తామని, దిగి రాకపోతే ప్రైవేట్ కంపెనీలు తల వంచకపోతే కనుక ఖచ్చితంగా ఆక్వా రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి తప్పదు అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే దేశ జీడీపీలో అత్యధిక శాతం ఆక్వా రంగం నుంచి వస్తుంది. దాదాపు అందులో 50% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. 60,000 కోట్ల రూపాయలు వస్తున్న ఆక్వా రంగం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేది కూడా వారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజు ఒక తీర్మానాన్ని పంపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.